ప్రస్తుతం ఇండియాకు అచ్చేదినం దూరమైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా 4వ స్థానం ఆక్రమించింది. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా ర్యాంక్ కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానం చేరుకుంది. ఏడాది క్రితం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానం నిలిచింది. అప్పటి వరకు ఉన్న జపాన్, బ్రిటన్ వెనక్కి నెట్టింది. తాజాగా జీడీపీ గణాంకాలు తీసుకుంటే ఇండియా ర్యాంకులో కాస్త వెనుకబడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ విడుదల చేసిన తాజా గణాంకాలు లెక్కలోకి తీసుకుంటే అగ్రస్థానంలో అమెరికా ఉంటే చైనా 2వ స్థానం, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో బ్రిటన్ ఆక్రమించాయి. 6వ స్థానంలో ఇండియా నిలిచింది. మరి కేవలం ఒక్క ఏడాదిలో ఇండియా ర్యాంక్ వెనుకబడిపోవడానికి గల కారణం ఏంటో ఈ కథనంలో చూద్దాం. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ గ్లోబల్ ఎకనామీ ర్యాంకులను విడుదల చేసింది. కాగా ఐఎంఎఫ్ డాలర్ ప్రతిపాదికన లెక్క గట్టి ర్యాంకులను విడుదల చేస్తోంది. ఇక ఐఎంఎఫ్ 2 రకాల పద్ధతులను పరిగణలోకి తీసుకుంటుంది. ఒకటి దేశ జీడీపీ లేదా స్థూల దేశోత్పత్తి ప్రకారం, ఇక స్థానిక కరెన్సీని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ మొత్తాన్ని డాలర్ మారకంతో కన్వర్ట్ చేస్తే ఎంత మొత్తం వస్తుందో లెక్కగట్టి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇండియా గత 12 నెలల నుండి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. తాజాగా ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామీ అవుట్లుక్ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఇండియా ఇక ఏమాత్రం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో లేదని స్పష్టమవుతోంది. ఇక తాజాగా డబ్ల్యూఈఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇండియా జీడీపీని లెక్కలోకి తీసుకుంటే గనక, ఉదాహరణకు ఈ ఏడాది ఇండియా మొత్తంలో వస్తు సేవలు విలువ దాదాపు $4.15 ట్రిలియన్ లెక్కగట్టింది. కాగా గత ఏడాది జీడీపీ $3.92 ట్రిలియన్ నమోదైంది. ఇక్కడ గమనించాల్సింది ట్రిలియన్ డాలర్లు అంటే $1,00,000 కోట్ల. ఇండియా కరెన్సీలోకి మార్చుకుంటే ఈ ఏడాది మన జీడీపీ 395 లక్షల కోట్లుగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక బ్రిటన్ జీడీపీ విషయానికి వస్తే ఈ ఏడాది $4.27 ట్రిలియన్ కాగా గతేడాది $4 ట్రిలియన్ నమోదైంది. ఒక జపాన్ విషయానికి వస్తే ఈ ఏడాది కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది $4.38 ట్రిలియన్ నమోదు కాగా గత ఏడాది $4.48 ట్రిలియన్ నమోదైంది. ఇక ఇండియా విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ 2022లోనే ఇండియా బ్రిటన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానాన్ని ఆక్రమించింది. కాగా ఇండియాను బ్రిటిష్ వారు కొన్ని దశాబ్దాల పాటు పాలించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా బ్రిటన్పై చేయి సాధించామని ఇండియా సంబరాలు చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే గనక త్వరలోనే ఇండియా, జపాన్, జర్మనీని కూడా వెనక్కి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి ఎగబాకడానికి ఎంతో సమయం పట్టదని అప్పట్లో భావించారు. కాగా జర్మనీతో పాటు జపాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డంతో ఇండియా ఈ 2 దేశాలను వెనక్కి నెట్టి 4వ స్థానానికి ఎగబాకింది. 2029 నాటికి ఇండియా జర్మనీని కూడా వెనక్కి నెట్టి 3వ స్థానానికి ఎగబాకుతుందన్న అంచనాలు గతంలో ఉండేవి. కాగా ఈ మధ్యలోనే జర్మనీ జపాన్ను వెనక్కి నెక్కి ఇక 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉండగా గత ఏడాది మే నెలలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇండియా, జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 4వ స్థానానికి చేరుకుందంటూ ప్రకటించారు. త్వరలోనే ఇండియా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. కానీ పరిస్థితులు తలకిందులు కావడంతో ఇండియా తిరిగి 6వ ర్యాంకు పడిపోయింది. మరి ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది అంటే ఐఎంఎఫ్ ర్యాంకింగ్ డాలర్ల ప్రతిపాదికన లెక్కగట్టి ఇస్తుంటుంది. ఇక ముందుగా చెప్పినట్టుగా ఐఎంఎఫ్ 2 రకాల పద్ధతులను పరిగణలోకి తీసుకుంటుంది. దేశ జీడీపీని స్థానిక కరెన్సీలో లెక్కిస్తుంది. అదే సమయంలో స్థానిక కరెన్సీని డాలర్లో మార్చి తన తర్వాత ఎంత తేలుతుందో దాని ప్రకారం ర్యాంక్ ఇస్తూ ఉంటుంది. అయితే గత 12 నెలల కాలంలో ఇండియా ఆర్థికంగా బాగా చితికిపోయింది. కాగా ఇండియా తన జీడీపీ అంచనా కొత్త బేస్ను ఫిబ్రవరి నెలాఖరుకు సవరించింది. పాత జీడీపీ అంచనాలు అధికంగా వేసినట్టుగా భావించి వాటిని సవరించింది. ఇక రూపాయి ప్రతిపాదికన చూస్తే గనక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ $357 ట్రిలియన్ నుండి $345 ట్రిలియన్లకు సవరించుకోవాల్సి వచ్చింది. ఇక రెండో అంశం డాలర్ రూపాయి మారకం రేటు. ఇక్కడే ఇండియాకు అసలు చిక్కు వచ్చిపడింది. ఇటీవల కాలంలో డాలర్ మారకంతో రూపాయి $95 పడిపోయింది. అంటే ఒక్కో డాలర్ కొనుగోలు చేయాలంటే $95 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరంగా చెప్పుకోవాలంటే ఇండియన్ రూపీ బలహీనపడిందని చెప్పక తప్పదు. మారకం రేటు ప్రకారం చూస్తే గనక
ఇండియన్ కరెన్సీ విలువ క్రమంగా తగ్గింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే బ్రిటన్ పౌండ్, జాపనీస్ ఎన్తో పోల్చుకుంటే అమెరికా డాలర్ విలువ కూడా తగ్గింది. ఇక ఐఎంఎఫ్ డాలర్ ప్రతిపాదికన లెక్కించి ర్యాంకులు ఇస్తోంది. డాలర్ను పక్కన పెట్టి బ్రిటన్ పౌండ్, జపాన్ ఎన్తో పోల్చుకుంటే వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని తేలింది. ఉదాహరణకు చూస్తే 2025లో ఇండియా ముందస్తు జీడీపీ అంచనాలను పరిగణలోకి తీసుకుంటే $4.1 ట్రిలియన్ తేలింది. సవరించిన దాని ప్రకారం చూస్తే కనుక $3.9 ట్రిలియన్ తేలింది. ఈ లెక్కను చూస్తే జపాన్ ఇండియాను తేలికగానే ఓవర్టేక్ చేసుకోగలిగింది. కాగా జపాన్ జీడీపీ 2026లో $4.38 ట్రిలియన్ అంచనా వేశారు. కాగా 2022లోనే జపాన్ జీడీపీ $4.45 ట్రిలియన్ నమోదయ్యింది. అంటే గత 2 ఏళ్లలో పోల్చుకుంటే గనక ప్రస్తుతం జపాన్ జీడీపీ గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఇదే కారణంలో బ్రిటన్ కూడా ఇండియాను టేక్ ఓవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇండియా త్వరలోనే కోలుకొని అంతర్జాతీయంగా తన సత్తాను చాటగలదా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలతో పోల్చుకుంటే మిగిలిన దేశాల మధ్య గ్యాప్ చాలా ఉంది. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే గనక దాని జీడీపీ $30 ట్రిలియన్ అయితే చైనా జీడీపీ సుమారు $18 ట్రిలియన్. వీటితో పోల్చుకుంటే గనక ఇండియా, జపాన్, జర్మనీ అలాగే బ్రిటన్ల జీడీపీ కనీసం $5 ట్రిలియన్ దరిదాపుల్లో కూడా లేవు. కాబట్టి పైన తెలిపిన అమెరికా, చైనాను వెనక్కి నెట్టడంతో కలలోని మాట. కాగా అమెరికా జీడీపీ ఈ ఏడాది $32.38 ట్రిలియన్ చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కాగా చైనా జీడీపీ ఈ ఏడాది $20.85 ట్రిలియన్ చేరుతుంది. ఇక అమెరికా జీడీపీని తీసుకుంటే కనుక యూరోపియన్ దేశాలను అన్నీ కలుపుకుంటే కూడా అమెరికా దరిదాపుల్లోకి రాలేం. ఇక చైనా విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్లోని భాగస్వామ్య దేశాలతో జీడీపీతో పోల్చుకుంటే అది కూడా చాలా తక్కువే. ఇక ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి అమెరికా, చైనాలను తప్పిస్తే మిగిలిన 4 దేశాల జీడీపీలో పెద్ద వ్యత్యాసం పెద్దగా లేదు. మిగిలిన 4 దేశాలు ఒకటితో ఒకటి పోటీపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇండియా ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ ప్రస్తావిస్తూ ఇండియా ఆర్థిక వ్యవస్థల పునాదులు పటిష్టంగా బలంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఇండియా కొన్ని చిక్కులు ఎదుర్కొన్న వచ్చే ఏడాదిలో 2027లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకుంటుందని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి ఎగబాకుతుందని బలంగా నమ్ముతుంది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీని 2031 నాటికి వెనక్కి నెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయంటూ తేల్చి చెప్పేసింది. ఇక ఇండియా విషయానికి వస్తే కనుక ఈ ఏడాది భౌగోళిక రాజకీయ కారణాల వల్ల, యుద్ధాల వల్ల డాలర్ మారకంతో రూపాయి బలహీనపడింది. విదేశీ మాదక ద్రవ్యం కరిగిపోయింది. దేశం నుండి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో డాలర్ మారకంతో రూపాయి బలహీనపడింది. పరిస్థితులు మెరుగుపడితే దేశంలోకి పెట్టుబడులు వస్తే తిరిగి రూపాయి బలపడుతుంది. ఇక ఇండియా జీడీపీకి ఉదాహరణకు $4 ట్రిలియన్ లెక్కేసినప్పటికీ ఇండియా కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 380 లక్షల కోట్లు అనుకుంటే మన దేశం జనాభా 150 కోట్లు. ఆ లెక్కన చూస్తే గనక ఇండియా తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ $2,53,000 దాటడం లేదు. అదే బ్రిటన్ లేదా జర్మనీ, జపాన్ను తీసుకుంటే కనుక అక్కడ జనాభా తక్కువ కాబట్టి తలసరి ఆదాయం ఎక్కువ. ఇక్కడ ఇండియా విషయానికి వస్తే జనాభా ఎక్కువ కాబట్టి తలసరి ఆదాయం తక్కువే.